అందరికీ నమస్కారం అండి. నేను వాకాటి సతీష్, శృంగవరపుకోట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడిని. ఈరోజు మీ ముందుకి నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చానండి. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక అందులోని 35 విభాగాల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఆ జీవో మనకి టెండర్లకి ఆహ్వానించిందండి. ఇది ఎందుకంటే ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నదో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది, అలాగే జీవీఎంసీలోని అలాగే జీవీఎంసీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేస్తూ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వైజాగ్ పర్యటనకు వచ్చారో ప్రజల సమక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గట్టిగా అడగడం జరిగింది. ఆ క్రమం గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో గెలిపించకుండా నా దగ్గరికి వచ్చి గెలిపించండి చెప్పారు. కూటమి నాయకులు ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దశల వారీగా జరుగుతుంటే ఈ రోజు దాకా నోరు మీద పని వైనం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఉత్తరాంధ్రకు ఒక తలమానికం. ఈ 35 విభాగాలు ఇచ్చారు. రేపు మిగతా విభాగాలు ప్రైవేటీకరణకు టెండర్లు ఇవ్వడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. దశల వారీగా దీన్ని చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పకుండా సైలెంట్ గా బ్యాక్ డ్రాప్ లో కథ నడిపిస్తున్న వ్యవహారం మనకి అర్థమవుతుంది. దీని గురించి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవడం ఏంటి? ఆ రోజు వచ్చారు, పెద్ద మీటింగ్లు పెట్టారు, ధర్నాలు చేశారు. అది గత ప్రభుత్వం తప్పు చేసింది అన్నారు. ఈ రోజు మీరు చేసింది ఏంటి? 21 మంది ఎంపీలు ఏం చేశారని అరిచిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేంద్రంలో చక్రం తిప్పగల స్థాయిలో ఉండి ఏం చేస్తారు? చంద్రబాబు గారు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని ఒకసారి మేధావర్గం కానీ ప్రజలు కానీ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం.